కథా స్రవంతి కథామంజరి వెబ్ మ్యాగజైన్లో ప్రచురితమై బహుమతి పొందిన కథ రాగధ్వని. రచన శ్రీ పక్కి శివప్రసాద్. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. వరండాలోంచి దగ్గు ఆగకుండా కళ్ళు కళ్ళుమని వినిపించడంతో నిద్రాభంగమైన రాజు చిరాగ్గా అటు ఇటు పక్క మీద కదిలాడు. ఈ ముసలిది సుఖంగా నిద్రపోనివ్వదు గొణిగాడు. పగలంతా కష్టపడొచ్చిన భర్తకు ప్రతి రాత్రి ఇలా అత్తగారి దగ్గు ఇబ్బంది పెట్టడాన్ని విసుక్కుంటూ లేచి ఒంటింట్లోకి వెళ్ళి కరక్కాయ ముక్క తీసి, ఇది బుగ్గన పెట్టుకో, ఆ ముదనష్టపు దగ్గు ఆపుకో, మమ్మల్ని కాసేపైనా నిద్రపోని గట్టిగా అరుస్తూ చెప్పింది రాణి. వరండాలో నులక మంచం మీద ఒళ్ళంతా దుప్పటి చుట్టుకుని కూర్చున్న ఆ ముసలి తల్లి కరక్కాయ ముక్కు నోట్లో పెట్టుకుని వస్తున్న దగ్గుని ఆపడానికి విశ్వప్రయత్నం చేస్తూ, ప్రాణాలు పోయినా బాగుండు అని గొణికింది. వరండా కటకటాలకు గాలి రాకుండా వేలాడదీసిన తాటాకు చాప అంతంత మాత్రంగానే ఉంది. చల్లటి చలిగాలి రివ్వును వీస్తూ గజగజలాడించేస్తోంది. ఆగినట్టు ఆగి మళ్ళా దగ్గు ఒకసారి విజృంభించింది. తెల్లవార్లు పాపం ఆ ముసలి తల్లి దగ్గుతూనే ఉంది. ఉదయం రాజు లేచేసరికి 7 గంటలు దాటిపోయింది. నిద్ర చాలక కళ్ళు మండిపోతున్నాయి. ఆదరాబాదరాగా తయారై టిఫిన్ చేసి బయటకు వచ్చేసరికి తల్లి ఇంకా నిద్ర లేవలేదు. రాత్రంతా దగ్గుతో అలిసిపోయి తెల్లారుజాము వేళ నిద్ర పట్టినట్టుంది. తన ఆటో శుభ్రం చేసుకుని రెడీ అయ్యేసరికి 4 ఏళ్ల కొడుకు స్కూల్ బ్యాగ్తో నేను రెడీ అంటూ వచ్చేశాడు. రోజు కొడుకుని కాన్వెంట్లో దించి డ్యూటీ ప్రారంభిస్తాడు. ఒక్కోసారి ఆటో రాత్రి 10 దాటే వరకు తిప్పుతాడు. ఆదాయం బాగుంటుంది కనుక కొడుకుని కాన్వెంట్లో చదివిస్తున్నాడు. రాత్రి సరిగ్గా నిద్ర లేకపోవడంతో మధ్యాహ్నం 1 గంటకు మంచి ఎండలో భోజనానికి వచ్చిన వాడు తిండి తిన్న తర్వాత మొత్తగా సాయంకాలం 4 వరకు నిద్రపోయాడు. బాబీ స్కూల్ విడిచిపెట్టే టైం అయింది, లే అంటూ రాజుని నిద్ర లేపింది రాణి. వేడి టీ తాగాక గాని తేరుకోలేకపోయాడు రాజు. కొడుకుని కాన్వెంట్ నుండి ఇంట్లో దింపి ఆటోలో వెళ్ళిపోయాడు. ఆ వెళ్లడం మంచి బేరాలు తగిలి తిరిగి ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 గంటలు దాటింది. వరండాలో తల్లి నిద్రపోతోంది. బాబీని నిద్రపుచ్చుతోంది రాణి. తండ్రిని చూడగానే లేచి కూర్చున్నాడు. జిలేబీ పొట్లం అందించాడు. రోజు అలా తేవడం అతనికి అలవాటే. నానమ్మకు జిలేబీ ఇవ్వటానికి బాబీ వరండాలోకి వెళ్ళబోయాడు. నానమ్మ నిద్రపోతోంది, రేపిద్దువులే అంది రాణి. బాబీ ఆగిపోయాడు. రాజు వేడినీళ్లతో స్నానం చేసి భోజనానికి కూర్చున్నాడు. ఈలోగా కొడుకుని నెమ్మదిగా నిద్రపుచ్చింది రాణి. రాజు మంచం మీదకొచ్చి సిగరెట్ వెలిగించాడు. రాణి అతని ప్యాంటు జేబులోని డబ్బులు తీసి లెక్కపెట్టి పెట్టెలో పెడుతూ, పడుకోరాదు, ఇప్పుడు ఎందుకు ఆ పాడు సిగరెట్టు విసుక్కుంది రాణి. 2 నిమిషాలు గడిచాక ఆఖరి దమ్ము పీల్చి సిగరెట్ ముక్క నలిపి విసిరేసి లైట్ ఆపాడు. తర్వాత నెమ్మదిగా భార్య మీద చేయి వేశాడు. చీకటిలో ఉరకలెత్తిన ఆవేశం ఆకాశపు అంచులు చూసింది. అలసిన శరీరాలు గాఢ నిద్రలోకి జారుకున్నాయి. ఓ అరగంట తర్వాత కళ్ళు కళ్ళుమంటూ వరండాలోంచి ఆగకుండా వచ్చిన దగ్గు శబ్దానికి ఇద్దరికీ నిద్రాభంగం అయింది. రాజుకి వెర్రి కోపం వచ్చింది. చంపుతోంది ఇలా భరించలేని కోపంతో అరిచాడు. అది చావదు, మనల్ని చంపుతాది అంటూ రాణి విసురుగా లేచి వరండాలోకి వెళ్ళింది. భార్య తిట్లు వినిపిస్తున్నాయి రాజుకి. తెల్లవార్లు ఆ దగ్గుకి నిద్ర పట్టలేదు. మరుసటి రోజు వీధి చివరి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. మందులు వాడినా తల్లి దగ్గు తగ్గలేదు. పగలంతా కష్టపడి ఆటో తిప్పిన రాజుకి రాత్రులు సరిగ్గా నిద్రలేకపోవడం చికాగ్గానే ఉంటుంది. రోజుల తరబడి ఈ నిద్రలేమి కారణంగా ఒకరోజు ఆటో పెద్ద యాక్సిడెంట్కి గురి కావాల్సి వచ్చింది. ఎదురుగా ఇంచుమించు మీదకు దూసుకొచ్చిన లారీని వెంట్రుక వాసిలో తప్పించుకున్నాడు. అదృష్టం బాగుండడంతో చేతికి చిన్న గాయం, ఆటోకి చిన్న డ్యామేజీతో ఆగింది. కానీ ఆ సంఘటనతో రాణి చాలా తల్లడిల్లిపోయింది.
ఒకవేళ ఇంకేదైనా పెద్ద ప్రమాదం జరిగితేనో అన్న భయం ఆమెను వణికించింది. భర్తతో అదే మాట చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకుంది. ఊరి చివర ఒక బేరానికి వెళ్లిన రాజుకి అక్కడొక వృద్ధాశ్రమం కనిపించింది. అది చూడగానే అతనికి కొత్త ఆలోచన కలిగింది. అంతే, ఇక రెండో ఆలోచనకు తావు లేకుండా ఆ రోజే తల్లిని తన ఆటోలో ఎక్కించుకుని ఆ ఆశ్రమానికి తీసుకెళ్లి వాళ్ళకు అప్పగించాడు. రోజు ఏదో టైంలో వచ్చి కనిపిస్తాను, నీకిక్కడే బాగుంటుంది చెప్పాడు. తల్లి ఏం మాట్లాడలేదు. ఆమె మొహం వాడిపోయి ఉంది. కళ్ళలో నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. ఆశ్రమ నిర్వాహకులు ఆమె వివరాలు నమోదు చేసుకున్నారు. ఆధార్ జిరాక్స్ అడిగి తీసుకున్నారు. ఆరోగ్య వివరాలు అడిగితే దగ్గు సంగతి చెప్పాడు. ఇంటికి వచ్చేశాడు. ఇరుగు పొరుగు నన్నాడి పోసుకుంటున్నారు చెప్పింది రాణి. రాజు ఏం మాట్లాడకుండా భోజనం చేసి మంచం మీదకి చేరాడు. నానమ్మేది అడిగాడు బాబీ. రాజుకి ఏం చెప్పాలో తెలియలేదు. ఊరెళ్ళింది కానీ నువ్వు పడుకో కసిరినట్టుగా చెప్పింది రాణి. బుజ్జి బిక్కమొహం వేసుకుని పడుకున్నాడు. రాణి లైట్ ఆపేసింది. రాజుకి మనసంతా భారంగా తోచింది. బలంగా నిట్టూర్పు విడిచాడు. రాణి అనునయంగా అతని మీద చేయి వేసింది. ఓ గంట తర్వాత నిద్రలోకి జారుకున్నాడు. మంచి నిద్రలో ఉన్న రాజుకి కళ్ళు కళ్ళుమంటూ దగ్గు శబ్దం వరండాలో నుంచి ఉధృతంగా వినిపించడంతో తుళ్ళిపడి లేచి ఆతృతగా వరండాలోకి వెళ్ళాడు. అక్కడెవరూ లేరు. ఖాళీ మంచం జాలిగా చూస్తోంది. ఉదయం నిద్ర లేవగానే ఆశ్రమానికి వెళ్ళాడు. అప్పటికే స్నానం అల్పాహారం ముగించుకుని తోటలో నీరెండలో తోటివారితో కలిసి కూర్చున్న తల్లిని చూడగానే అప్రయత్నంగా అమ్మా అన్నాడు. రాజు వచ్చావా అంది. ఆమె మొహంలో ఎంతో ఆనందం. బాబీని తేలేదా? ఎలా ఉన్నాడ్రా? ఆదివారం తెస్తాలే, ఇక్కడ నీకు బాగుందా అడిగాడు. నా దగ్గు తగ్గిందిరా, డాక్టర్ మందు పనిచేసింది అంటూ ఏదో చెప్పబోయింది. సరే వస్తా అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా గబగబా వెళ్ళిపోయాడు. ఆ రాత్రి కూడా సగం నిద్రలో మెలకు వచ్చింది. కళ్ళు కళ్ళుమంటూ ఒకటే దగ్గు శబ్దం. లేచి కూర్చున్నాడు. వరండాలోకి వెళ్ళలేదు. సిగరెట్ వెలిగించాడు. ఏదో తెలియని రాగం దూరంగా భారంగా వినిపిస్తోంది. భార్య కొడుకు గాఢ నిద్రలో ఉన్నారు. రోజులు గడుస్తున్నాయి. అప్పుడప్పుడు వెళ్ళి తల్లిని చూసి వస్తున్నాడు. వెళ్ళినప్పుడల్లా జిలేబీ పొట్లం పట్టుకెళ్తున్నాడు. తల్లి పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉండడం గమనించాడు. ఓ ఆదివారం భార్య పిల్లలతో వెళ్ళాడు. తనలాగే చాలామంది వచ్చారు. అక్కడున్న చాలామందికి ఏదో అనారోగ్యం ఉండనే ఉంది. కారణం వార్ధక్యం. రాజు తల్లి ఉబ్బసానికి కారణం చలిగాలి. చల్లదనం ఆమెకు పనికిరాదు. వెచ్చని వాతావరణం ఉండాలి. ఆశ్రమంలో గదులు పకడ్బందీగా ఉన్నాయి. కిటికీలు వేస్తే చాలు, బయట చల్లదనం లోనికి రావడం లేదు. డిసెంబర్ నెల ఆరంభమైనా చలి ఉధృతంగా పెరిగినా ఆవిడకు పెద్దగా ఇబ్బంది కలగడం లేదు. రాజుకెంతో సంతోషం కలిగింది. ఆశ్రమవాసులకు కొంత పైకాన్ని తన వంతు కర్తవ్యంగా భావించి ఇచ్చాడు. కానీ వెళ్ళేటప్పుడు తల్లి చూసిన చూపు అతడిని వెంటాడసాగింది. ఆ రాత్రి రాజుకి నిద్ర పట్టలేదు. ఎప్పుడో వేకువజామున కొంచెం కునుకు తీశాడు. ఆ కునుకులో ఓ కల వచ్చింది. 4 ఏళ్ల అబ్బాయి ఉబ్బసం దగ్గుతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతూ ఉంటే భుజాన వేసుకుని అటూ ఇటూ తెల్లవార్లు నిద్రపోకుండా తిరుగాడిన ఓ మాతృరూపం కనిపించింది. తెలివి వచ్చాక తన 4 ఏళ్ల కొడుకు వైపు ఆత్రంగా చూశాడు. అమ్మ పక్కన వెచ్చగా హాయిగా నిద్రపోతూ కనిపించాడు. ఇంతలో వరండాలో శబ్దం, దగ్గు శబ్దం. అవును, ఆ దగ్గు తను చిన్నప్పుడుదే. దగ్గుతున్న తనే. ఒక్కసారిగా అమ్మా అని బాధతో ఛాతీ నిమురుకున్నాడు. కార్పెంటర్తో వరండాలోని గ్రిల్ డోరు, కిటికీలకు చల్లగాలి రాకుండా చెక్కలతో టైట్గా బిగించే ఏర్పాటు చేయించాడు. ఇప్పుడు ఈ అనవసరం ఖర్చు ఎందుకు అడిగింది రాణి. అమ్మను తీసుకొస్తున్నాను చెప్పాడు సీరియస్గా. రాణి మౌనంగా పెదవు కొరుకుతూ ఉండిపోయింది. ఆ సాయంకాలం ఆశ్రమ నిర్వాహకులు ఆశ్చర్యంగా రాజువైపు చూశారు. ఇక్కడేమైనా అసౌకర్యంగా ఉందా అడిగారు వాళ్ళు. అటువంటిదేమీ లేదు చెప్పాడు.
తర్వాత తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. ఇక్కడ బాగానే ఉంది అంది. కానీ ఆ మాటకే ఆమె ముఖం వెలిగిపోతోంది. గబగబా ఆమె సామాన్లు సర్ది ఆటోలో పెట్టేశాడు. ఆశ్రమంలో ఉన్న ఆమె తోటి వాళ్ళు, మళ్ళీ ఎప్పుడొస్తావు అని కొందరు, ఇక్కడే బాగుంటుంది అని ఒకరు, మీ కోడలు ఒప్పుకుందా అని ఒకరు అడగసాగారు. కొందరు మొహాలలో కాస్తంత ఈర్ష్య కూడా కనిపిస్తోంది. అందరూ వీడ్కోలు చెబుతున్నట్టుగా గేటు వరకు వచ్చారు. ఆటో కదిలింది. ఇంటికి రాగానే ఇరుగు పొరుగు పలకరించారు. ఏ ఊరెళ్ళావమ్మా అంటూ. నానమ్మా అంటూ పరుగును వచ్చి వాటేసుకున్నాడు మనవడు. రాణి మౌనంగా వచ్చి అత్తగారు పెట్టి అందుకుని వరండాలో పెట్టింది. రాజు వెంటనే ఆటో తీసుకుని బేరాల కోసం వెళ్ళిపోయాడు. 8 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చేసరికి తల్లి భోజనం చేస్తోంది. రాణి దగ్గరుండి వడ్డిస్తోంది. భోజనం అయ్యాక వరండాలో మంచం మీద కూర్చుంది. రాజు తెచ్చిన జిలేబీ పొట్లం బాబీ నానమ్మకిచ్చాడు. ఆ రాత్రి నిద్రపోయే ముందు వరండాలోకి వెళ్ళి చూశాడు. గది వెచ్చగా ఉంది. చలిగా లేదు కదమ్మా అడిగాడు తల్లిని. బాగానే ఉందిరా, నువ్వు మాత్రం చలిలో రాత్రిపూట ఆటో తిప్పకురా అంది నిద్రకు ఉపక్రమిస్తూ. తల్లికి దుప్పటి కప్పడంలో సాయం చేశాడు. ఆ రాత్రి ఏ శబ్దమూ వినపడలేదు. దగ్గు శబ్దం అసలే వినపడలేదు. ఏదో గుండెలోని బరువు దిగిపోయినట్లుగా తేలిక పడిన మనసుతో ఎంతో హాయిగా నిద్రపోయాడు రాజు. మీరింతవరకు రాగధ్వని కథ విన్నారు. రచన శ్రీ పక్కి శివప్రసాద్. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.